ఏమే లేచి ఇంతసేపు అయింది, నా మొహం చాయ్ కొట్టేది ఉందా లేదా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఏంది నా మొహం కొట్టటి? నువ్వే కదా చెప్పావు మొహాన కొట్టమని, అందుకే మొహాన కొట్టా. నీకు కొడితే కొట్టావు, మొహన టీ కదా కొట్టాల్సింది, టికెట్ ఎందుకు కొట్టావే? ఏంటి మమ్మీ ఎవడీడు? మరి పాలు ఎవరు తెస్తాను? నేను తెస్తానా నువ్వు తెస్తావా? పాలు తెస్తే కదా టీ పెట్టేది. మీ అయ్యనాడికి తెచ్చిస్తాడు. మా అయ్య పాయలు ఎందుకు ఇస్తాడు? మీ అయ్య పాలు ఇస్తే నువ్వు తీసుకురా, నేను పెట్టిస్తా. మా అయ్య దగ్గరికి ఎందుకు? మా అయ్య పాలు ఎందుకు ఇస్తాడే కదా, మరి మా అయ్య ఎందుకు ఇస్తాడు? మా అయ్య ఎందుకు ఇస్తాడు పాలు? ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు మాట్లాడతావా? నన్నే కొడతావా? A few moments later. తిండికి ఏమైనా ఉందా లేదా? ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు ఇంట్లో. ఎట్లా తినాలి దీన్ని? సప్పగా ఉంది, సప్ప పలుగు చేసి నా బతుకుని. వంటల్లో మొక్కలు పెట్టడానికి మాత్రం నెంబర్ 1 గా ఉంటాడు. ఒక్క పని చేయడానికి మాత్రం రాదు. ఉప్పు ఎంత కావలిస్తే అంతే వేసుకొని తినండి. ఇదే ఎటకారం మానుకుంటే మంచిది. ఓయబ్బో, మీరు చేస్తే మమకారం, మేము చేస్తే ఎటకారం. మాటకి మాటకి సమాధానం. ఇది మానవా? మళ్ళీ కొడతావా? ఓయమ్మో, నాయనో, నా నన్ను కొట్టి పారేస్తున్నాడే బాబో. ఇక్కడ ఎవరు కాపాడే వాళ్ళే లేరా? ఓయమ్మో, ఓ నాయనో, రండియో, రండి నాయనో. ఇంతలతోటి మస్తు పీకలాడుతుందిరా. పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి వరకు కొట్లాడుతూనే ఉంటారు. ఏదైతే అయితే ఇవాళ మనం అందరం పోయి ఏదో ఒక చెప్దాం పారాలకు. మా ఆయన రోజు కొడుతున్నాడండి, నేను ఏగలేకపోతున్నానండి బాబోయ్. మీరే పెద్ద మనసులు ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోండి బాబోయ్. ఏమయ్యా రాజయ్య, బయటికి రాను. చెప్పమ్మా, ఇప్పుడు ఏమైంది చెప్పు. ఏముందయ్యా, మాటలంటే చాలు గొడవకు వస్తుండు, కొడుతుండు, తిడుతుండు, ఇష్టం వచ్చిన మాటలు అంటుండు. మీరే అదొక మాట చెప్పి పోరయ్యా. సరే, మీకు మాట్లాడితే కొట్లాటే రాజయ్య, నీకు ఒక మంచి ఉపాయం చెప్తాయి కదా. సరే, ఇంకొద్ది రోజుల వరకు మీరు మాట్లాడకుండా చిట్లు రాసుకొని చూపించుకోండి. కొద్ది రోజుల తర్వాత మీకు ఆటోమేటిక్ గా గొడవలు తక్కువైతాయి. అయ్యా, ఇప్పటి నుంచి మనకు గొడవలు తగ్గుతాయి. నాకు రేపు ఉదయం పని ఉంది, తెల్లవారుజామున 5 గంటలకు లేపు. ఉదయం 10 గంటలకు. అరే టైం 10 అవుతుంది పొద్దున. నేను 5 గంటలు లేపమన్నా, లేపలేదు. ఏమే పొద్దున 5 గంటలకు లేపమన్నా కదా? పొద్దున లేపమన్నా కదే. లేవండి, ఉదయం 5 అవుతుంది. లేపంటే తట్టి లేపాలి, చిట్టితో కాదు. అయినా సరే, మాట అంటే మాటే. నీతో పెద్దలు మాట్లాడొద్దన్నారు, నేను మాట్లాడను. ఏమున్నా చిట్టి ద్వారానే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు.